ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ మంగళవారము. మొదటి పట్టణము ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనము నుండి 32వ వచనం వరకు. యాకోబు వారిని తీసుకొని పోయి ఏరు దాటించిన తరువాత తనకున్నదంతయు ఏటి ఆవలి ఒడ్డునకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబునెంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టెను. అంతట వారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు, తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అని అడుగగా ఇతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను. ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక ఇశ్రాయేలు అను పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కావున నీకా పేరు కలుగును అని చెప్పెను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగెను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖి చూచి తిని ఆయనను బ్రతికి బయటపడి తిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనీయేలు అను పేరు పెట్టెను. యాకోబు పెనీయేలు నుండి సాగిపోవచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటి తొలగుటచే అతడు కుంటుకొనుచూ పోయెను. కావునని ఇశ్రాయేలీయులు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనము వరకు. వారు పోవుచుండగా పిచాచము పట్టి నోటిమాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసుని వద్దకు కొనివచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కాని పరిసయ్యులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములు గ్రామములన్నింటిటా తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధతో వ్రూగుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచినప్పుడు ఆయనకు కనికరము కలిగెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మికుటము, కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.